కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయన్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులపై మాన్యువల్ గా రాసి పంపించడం జరుగుతోందని లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. గన్నవరం నుండి ప్రతిరోజు 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్లవలసి ఉన్నాయని ఇప్పటి వరకు 13 బయలుదేరి వెళ్లాయన్నారు. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయని తెలిపారు. ఇదే ఆలస్యం సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం 2-3 రోజులుగా కొనసాగితే విమాన సర్వీసులు నడపడం కష్టమన్నారు. మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. సో బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రిటన్తో రాసి ఇస్తున్నారు. దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాగ్స్ తయారు చేసి పెడుతున్నారు. సో ఈవెన్ టైం కన్జ్యూమ్ కాబట్టి